హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో విండోస్ మూవీ మేకర్ ద్వారా వీడియోకి టెక్స్ట్ని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. తప్పకుండా మీరు ఆ యొక్క వీడియోస్ అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ట్యాప్ చేయండి. అలాగే మా యొక్క వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్పై వాట్సాప్ గ్రూప్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఈ యొక్క గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వాలనుకుంటే నేను చెప్పబోయే నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ ఈ యొక్క గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9985608047. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ యాడ్ అవ్వగలరు. గ్రూప్ యొక్క గైడ్ లైన్స్ని మీరు తప్పకుండా మీరు పాటించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం తెలుసుకునేది విండోస్ మూవీ మేకర్లో వీడియోకి టెక్స్ట్ని ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను దిస్ పీసీ తీసుకుంటున్నాను. This PC 1 of 13. ఎంటర్. Enter. File Explorer. This PC window. Items view list. Folders grouping expanded. Preview. ఓకే, నా సిస్టంలో వీడియోస్ అనేవి పిక్చర్స్లో ఉన్నాయి. ఇక్కడ పిక్చర్స్ తీసుకుంటున్నాను. P. Items view list. Folders grouping expanded. Pictures row 2 column 2 6 of 10. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. Pictures. Items view list. Preview. Level 2 pictures collapsed 6. ఇప్పుడు నేను టీ ప్రెస్ చేస్తున్నాను. T. Items view list. Transitions.mp401 column 6 6 of 6. ఓకే, ఈ యొక్క వీడియోని విండోస్ మూవీ మేకర్లోకి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అప్లికేషన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. Applications. Context menu. ఇక్కడ డౌన్లోడ్ చేస్తాను. Open O. Share with Skype. Cast a device sub. Scan with Microsoft. Share. Open with sub menu H. చూడండి, ఓపెన్ విత్ సబ్ మెన్యూ. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. Enter. Movie Maker M. చూడండి, ఇక్కడ ఫస్ట్ లోనే మూవీ మేకర్ ఉంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Picture window. Items view list. My movie dash movie maker window. Timeline list. Transitions. చూడండి, ఇక వీడియో అనేది విండోస్ మూవీ మేకర్లోకి యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోకి టెక్స్ట్ని ఏ విధంగా యాడ్ చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం ఈ వీడియో ప్లే అవుతుందో లేదో. Space. హాయ్ ఫ్రెండ్స్, ఓకే Space. ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోకి టెక్స్ట్ని ఏ విధంగా యాడ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం టెక్స్ట్ని క్యాప్షన్ వైజ్గా మనం ఎంటర్ చేయవచ్చు, యాడ్ చేయవచ్చు టెక్స్ట్ని. అలాగే టైటిల్, మన టైటిల్ వేగా మనం టెక్స్ట్ని యాడ్ చేయవచ్చు అన్నమాట. అంటే క్యాప్షన్ యాడ్ చేయవచ్చు, అలాగే టైటిల్ కూడా ఇక వీడియోకి మనం యాడ్ చేయవచ్చు. అది అలాగే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇక్కడ నేను ఈ యొక్క క్యాప్షన్ టెక్స్ట్ని మనం యాడ్ చేయడానికి హోమ్ ట్యాబ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నేను ఆల్ట్ హెచ్ ఇస్తాను. Ribbon tabs tab control. Home tab selected alt H. Transitions.mp4 duration. ఓకే, హోమ్ ట్యాబ్కి షార్ట్ కట్ ఆల్ట్ హెచ్. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Home property page. Clipboard grouping. Paste button alt H V. నేను ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేసుకుంటా క్యాప్షన్ బటన్కి అయితే మూవ్ అవుతాను. చూడండి, Tab cut tab tab add grouping tab add music tab webcam video button tab record no tabs tab title button alt tab caption button alt H O. చూడండి, క్యాప్షన్ బటన్ ఆల్ట్ హెచ్ ఓ. దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ హెచ్ ఓ. దీన్ని మనం క్లిక్ చేసి మనం క్యాప్షన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. క్యాప్షన్ టెక్స్ట్ అయితే మనం వీడియోకి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను నేను. Enter. Window timeline list text box user interface layer grouping text box edit selected left bracket enter text here right bracket. ఓకే, ఇది నేను బ్యాక్ స్పేస్ దీన్ని రిమూవ్ చేస్తాను. Backspace blank. ఓకే, బ్లాంక్ ఉంది కదా. ఇప్పుడు నేను క్యాప్షన్ ఏదైనా మనం ఇక్కడ యాడ్ చేయాలి కాబట్టి టెక్స్ట్ని ఇక్కడ నేను మన ఛానల్ నేమ్ అయితే ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ P R P R space C R E A T I O N S creation space numlock on 100 space Y O U T U B E YouTube space C H A N N E L. చూడండి, పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్ అని చెప్పి టైప్ చేశాను. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter PR Creations 100 YouTube channel. ఓకే, ఇక్కడ నేను ఎస్కేప్ ఒకసారి. Escape. చూడంండి, PR Creations 100 escape timeline list PR Creations 100 YouTube channel 6:0. ఇప్పుడు మనం యాడ్ చేసిన క్యాప్షన్ టెక్స్ట్ అనేది ఇప్పుడు మనం యాడ్ చేసాం కదా టెక్స్ట్ క్యాప్షన్లో. ఈ టెక్స్ట్ అనేది వీడియోకి కింద భాగంలో వస్తుందన్నమాట. అంటే బాటంలో ఈ యొక్క క్యాప్షన్ అనేది స్క్రోల్ అవుతుందన్నమాట. మనం ఏదైతే క్యాప్షన్ ఇచ్చామో, టెక్స్ట్ అయితే యాడ్ చేసామో, ఆ యొక్క టెక్స్ట్ అనేది క్యాప్షన్లో వీడియోకి బాటంలో ఇది స్క్రోల్ అవుతుంది. Transitions.mp4 5:0:8. చూడండి, ఇది వీడియో కదా. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నా. చూడండి, PR Creations 100 YouTube channel 6:0:1. ఇది క్యాప్షన్ అన్నమాట. ఓకే, ఈ విధంగా వీడియోకి కింద భాగంలో ఈ యొక్క క్యాప్షన్ అనేది రావడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే ఈ టెక్స్ట్కి మీరు ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. అలాగే ఫాంట్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ మనకు ఉంది. ఇక్కడ నేను ఒకసారి ఆల్ట్ బటన్ ప్రెస్ చేస్తాను. చూడండి, Ribbon tabs tab control. Home tab selected alt H. ఇక్కడ నేను రైట్ చేస్తున్నాను. Animations tab selected alt. Visual effects tab. Project tab selected. View tab selected alt W. Video tools grouping. Edit tab selected alt Y V. చూడండి, ఇక్కడ నేను రైట్ చేస్తున్నాను. Text tools grouping. Format tab selected alt Y T. చూడండి, ఫార్మాట్ ట్యాబ్. ఎప్పుడైతే మనం టెక్స్ట్ని యాడ్ చేసామో ఇక్కడ ఫార్మాట్ ట్యాబ్ అని చెప్పేసి ఒక న్యూ ట్యాబ్ అయితే రావడం జరుగుతుంది.
ఈ ట్యాబ్ లో మనం వెళ్ళి మనకు నచ్చిన విధంగా ఫాంట్ కలర్ చూడండి. Format property page. Clipboard grouping. Paste button alt. T. చూడండి ఇక్కడ క్లిప్బోర్డ్ ఉంది కదా, నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను ఒకసారి. Tab. Cut button alt. T. Tab. Copy button alt. Tab. Font grouping. Font family combo box. Edit alt. T. FF selected. Set UI. చూడండి ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ. Tab. Font size combo box. Edit alt. T. FS selected 24. చూడండి ఫాంట్ సైజ్ 24 ఉందంట. ఓకే. Tab. Bold button alt. T. FB. ఓకే, ఆ టెక్స్ట్ కి బోల్డ్ మనం ఆన్ చేయాలంటే ఇక్కడ ఎంటర్ ఇస్తే మనకి బోల్డ్ అనేది ఆన్ అవుతుంది ఆ టెక్స్ట్ కి. Tab. Italic button alt. T. FI. చూడండి ఇటాలిక్, అక్కడ లెటర్స్ అనేవి బెండ్ అయి ఉండాలంటే మనం ఇటాలిక్ ని ఆన్ చేసుకోవచ్చు. Tab. Text color grouping. Text color split button white. చూడండి టెక్స్ట్ కలర్ అనేది ఇక్కడ వైట్ లో ఉంది. మనకు కావాలనుకుంటే మన కలర్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నా చూడండి. Space. Text color lists automatic. Professional red. Professional orange. Professional green. చూడండి ప్రొఫెషనల్ గ్రీన్, ఇక్కడ నేను ఎంటర్ ఇస్తాను. Enter. Timeline list. Text box user interface layer grouping. Text box edit PR creations 100 YouTube channel. Transitions.mp4 duration colon 14 colon. ఓకే. PR creations 100. PR creations 100 YouTube channel. ఓకే, దీనికి ఏమైందంటే గ్రీన్ కలర్ అనేది రావడం జరిగింది. ఇక్కడ నేను ఒకసారి ఆల్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. Ribbon tabs tab control text tools grouping format tab selected alt y t. ఇక్కడ నేను Format property page clipboard. ఇక్కడ నేను రైట్ ట్యాబ్ ఇస్తాను చూడండి. Tab font size tab bold button alt t f d. బోల్డ్ కావాలంటే బోల్డ్. Tab italic button alt. ఇటాలిక్. Tab text color grouping text color split button professional green. గ్రీన్, ప్రొఫెషనల్ గ్రీన్ అనేది మనం అప్లై చేసాం కదా. ఇప్పుడు నేను యాడ్ చేసిన టెక్స్ట్ అనేది గ్రీన్ లో ఉంది. Tab grow font button alt t f g. గ్రో ఫాంట్ అంటే మనకి ఒకవేళ మనం ఫాంట్ సైజ్ అనేది మనకు సరిపోతే ఇంకా మనం పెంచుకోవచ్చు. Tab shrink font button alt t f k. తర్వాత స్ట్రింగ్ ఫాంట్ ఇంకా తగ్గించుకోవచ్చు కావాలంటే. Tab paragraph grouping transparency button alt t t. ట్రాన్స్పరెన్సీ మనకి ఇది కావాలంటే ఇది మనం అప్లై చేసుకోవచ్చు. Tab align left button alt t l. చూడండి అలైన్ లెఫ్ట్, మనకి ఆ టెక్స్ట్ అనేది లెఫ్ట్ లో ఉండాలంటే లెఫ్ట్ పెట్టుకోవచ్చు. Tab center text button press alt t m. సెంటర్ టెక్స్ట్ మనకి సెంటర్ లో టెక్స్ట్ కావాలంటే సెంటర్ లో పెట్టుకోవచ్చు. Tab align right button alt t r. రైట్. Tab adjust grouping edit text button alt t e. ఎడిట్ టెక్స్ట్. Tab background color split button unavailable. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఆ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లో. Tab start time grouping start time edit alt t s selected 1.28s. చూడండి స్టార్ట్ టైం, ఈ విధంగా మనకి Tab text duration colon combo box edit alt t deselected 7.00. చూడండి టెక్స్ట్ డ్యూరేషన్ అంటే ఆ టెక్స్ట్ అనేది 7 సెకండ్స్ ఉంటుంది. మన వీడియో అనేది ప్లే చేసిన తర్వాత ఆ టెక్స్ట్ అనేది 7 సెకండ్స్ ఉంటుంది. మనకు కావాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 30 సెకండ్స్ వరకు మాత్రమే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం తగ్గించుకోవాలంటే 1 సెకండ్ 2 సెకండ్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం డిక్రీజ్ అంటే ఇప్పుడు మనం ఇక టెక్స్ట్ డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే 30 సెకండ్ వరకు వెళ్తుంది. డిక్రీజ్ చేసుకుంటే 1 సెకండ్ 2 సెకండ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. Tab effects grouping text effects drop down button grid sub menu alt t g. చూడండి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అంటే మనం ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఇవ్వచ్చు. ఏదైనా సరే మన విజువల్ ఎఫెక్ట్స్ అనేది మనకి ఉంటాయి. మనం చూస్ చేసుకుని మనం టెక్స్ట్ కి విజువల్ ఎఫెక్ట్స్ అయితే మేము ఇక్కడ ఇవ్వచ్చుకోవచ్చు. ఓకే. Tab outline size drop down button sub menu alt t o. అవుట్లైన్ మనకి అవుట్లైన్ లో కూడా అవుట్లైన్ వస్తుంది. Tab outline color split button unavailable. అవుట్లైన్ కలర్. Tab file tab drop down button grid sub menu alt f. ఓకే, ఇక్కడ వరకు ఈ యొక్క ఫార్మాట్ టెక్స్ట్ ట్యాబ్ లో మనకి ఈ విధంగా ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ అయితే మనకి ఏదైతే కావాలో విజువల్ ఎఫెక్ట్స్ అయితే మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం టెక్స్ట్ కూడా ఫార్మాట్ ని ఫాంట్ కలర్ ఫాంట్ సైజు అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ నేను ఎస్కేప్ ఇస్తాను. Escape timeline list PR creations 100 escape PR creations 100 YouTube channels. Ribbon tab transitions.mp PR create. ఓకే, ఇప్పుడు మనం క్యాప్షన్ టెక్స్ట్ అయితే యాడ్ చేసాం. ఇప్పుడు మనం టైటిల్ యాడ్ చేద్దాం. ఈ యొక్క వీడియోకి టైటిల్ యాడ్ చేద్దాం. అది కూడా మనకి హోమ్ ట్యాబ్ లో ఉంటుంది. ఇక్కడ నేను ఆల్ట్ ఇచ్చిస్తున్నాను. Ribbon tabs tab control home tab selected alt h. ఇక్కడ నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Tab minimize the ribbon but tab help button alt. Tab home property page clip tab cut button alt a tab add grouping tab add music tab webcam tab record narration tab snapshot but tab title button alt h t. చూడండి టైటిల్ బటన్ ఆల్ట్ హెచ్ టి, దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ హెచ్ టి. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter window text box user interface layer grouping text box edit my movie transitions.mp4. ఓకే, దీన్ని మనం బ్యాక్ స్పేస్ తో రిమూవ్ చేయాలి. End blank backspace home blank. ఓకే, ఇక్కడ మన బ్లాంక్ వచ్చింది కదా. ఇప్పుడు నేను వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ ఇస్తాను. ఓకే, టైటిల్ అనేది వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పేసి నేను టైటిల్ ఇస్తాను. ఇక్కడ caps lock on W E L well space C O M E com space T O 2 space M Y my space C A A N N E L. చూడండి వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పేసి నేను టైటిల్ ఇచ్చాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter channel. ఓకే, ఇదేమవుతుందంటే మనం ఏదైతే టైటిల్ ఇచ్చామో ఆ టైటిల్ అనేది వీడియోకి టాప్ లో వస్తుంది అన్నమాట. టాప్ లో టైటిల్ అయితే రావడం జరుగుతుంది. Escape ribbon tabs timeline list background 7:0:1. చూడండి welcome to my 8:1:0:1:0:7.000:7.000:3 transitions.mp. welcome to my 8:0:1:0. ఈ విధంగా మనకి టైటిల్ అనేది ఈ విధంగా వీడియోకి పైన వస్తుంది. చూడండి transitions.mp45. ఇది వీడియో నేను అప్లై చేస్తున్నాను.
Welcome to my 8:0:1:0.00000:7. ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం టెక్స్ట్ని టైటిల్ ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. టైటిల్ టెక్స్ట్ అనేది మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనకు కావాలనుకుంటే టైం డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ నేను చూడండి, Ribbon tabs, tab control, home tab selected. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Home property page, clipboard grouping, paste button alt, H, V. File tab drop down, ribbon tabs, tab, animations, visual effects tabs, project tab select, view tab selected alt, video tools grouping, edit tab selected alt, Y, V. చూడండి వీడియో టూల్స్ ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Edit property page, audio grouping, video volume button. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఆ యొక్క టైటిల్ డ్యూరేషన్, ఆ యొక్క టెక్స్ట్ అనేది ఎన్ని సెకండ్స్ మనకి ప్లే అవ్వాలో మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి Tab, edit tab, adjust group tab, edit on tab, duration colon, combo box, edit alt, V, deselected 7.00. చూడండి డిఫాల్ట్గా ఎప్పుడైతే మనం టెక్స్ట్ని యాడ్ చేస్తామో 7 సెకండ్స్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ టైటిల్ అనేది మన వీడియో ప్లే అయ్యే ముందు, మన వీడియో ప్లే కాకముందు 7 సెకండ్స్ అనేది ఆ యొక్క టైటిల్ అనేది స్క్రోల్ అవుతుంది అనమాట. ఓకే, 7 సెకండ్స్ డిఫాల్ట్గా ఆ యొక్క టైటిల్ అనేది స్క్రోల్ అవుతుంది. తర్వాత ఆ 7 సెకండ్స్ అయిపోయిన తర్వాత మన వీడియో ఏదైతే ఉందో అది ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను 7 సెకండ్స్ ఉంది కదా, ఇక్కడ 3 సెకండ్స్ పెడుతున్నాను. 7.0, 1.0, 2.00, 3.00. ఓకే, ఇప్పుడు నేను 3 సెకండ్స్ పెట్టి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. Enter. Timeline list. Welcome to my 8:0:1:0. ఓకే, ఇప్పుడు నేను స్పేస్ బార్తో వీడియో ప్లే చేస్తాను. చూడండి 3 సెకండ్స్ అయిన తర్వాత మన వీడియో ప్లే అవుతుంది. చూడండి Space. హాయ్ ఫ్రెండ్స్, చూడండి Space. Transitions.m. 3 సెకండ్స్ తర్వాత మన వీడియో ప్లే అయింది. అంటే ఆ 3 సెకండ్స్ కూడా మనం ఏదైతే టైటిల్ టెక్స్ట్ యాడ్ చేస్తామో ఆ యొక్క టెక్స్ట్ మాత్రమే, ఆ టైటిల్ మాత్రమే స్క్రోల్ అయ్యింది. తర్వాత మన వీడియో అనేది నార్మల్గా ప్లే అవ్వడం జరిగింది. ఈ విధంగా క్యాప్షన్ టెక్స్ట్ని అలాగే టైటిల్ టెక్స్ట్ని మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు వీడియోకి. ఈ విధంగా మనం ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే టెక్స్ట్ మనం యాడ్ చేసుకుని వీడియో అనేది మనకి ఎక్సలెంట్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మన టెక్స్ట్ని క్యాప్షన్లో యాడ్ చేసుకుని మనకు నచ్చితే కావాలనుకుంటే ఆ టెక్స్ట్ని వీడియో అంతా స్క్రోల్ అయ్యేలాగా మనం పెట్టుకోవచ్చు. లేదంటే మనకి తక్కువ కావాలనుకుంటే సెకండ్స్లో 30 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ 20 సెకండ్స్ కానీ మనం ఆ యొక్క టెక్స్ట్ క్యాప్షన్ అనేది మనం పెట్టుకోవచ్చు. టైటిల్ కూడా అంతే. టైటిల్ ఎప్పుడైతే మనకి ముందు వస్తుంది కాబట్టి టైటిల్ ఒక 3 సెకండ్స్ లేదా 4 సెకండ్స్ లేదంటే ఒక 10 సెకండ్స్ బిలో పెట్టుకుంటేనే మంచిది. ఎందుకంటే టైటిల్ అనేది ఎక్కువ టైం ఉంటే అది మనకి అంత బాగోదు. అందుకని మనం ఏం చేయాలంటే టైటిల్ అనేది ఒక 3 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ బిలో పెట్టుకుంటే వీడియో ముందు ఆ యొక్క టైటిల్ అనేది స్క్రోల్ అయ్యి తర్వాత వీడియో అనేది నార్మల్గా ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.